నిర్మాణం నిర్వహణే ముంచింది. మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్ట్. డీటెయిల్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. బ్యారేజ్ ని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ గాని పట్టించుకోలే. కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే. నిర్మాణ ఖర్చును ఏకంగా 133.67% పెంచేశారు. 10 ఏళ్ల కింద కట్టిన డ్యాములు గట్టికున్న మేడిగడ్డ 4 ఏళ్లకి ఆగనైంది. మరి నాగార్జున సాగర్ ఎప్పుడో గట్టి 100 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు మంచిగా ప్రశాంతంగా ఉన్నాయి. 4 ఏళ్ల కింద పడుతున్నాయి. 4 దిక్కుల పరిచయం ఆగమాగం అవుతుంది కథ. 4 నెలలకే ఇబ్బంది అయితే మరి బయటికి మాత్రం చెప్పలేదు. దానికి పెద్ద ఇంజనీర్ కట్టిట అయిన ఇంజనీర్ అన్నీ డిజైన్ నిర్మాణం నిర్వహణ తీరే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చి చెప్పింది. బ్యారేజీ 7వ బ్లాక్లోని 16 నుంచి 21వ పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, 20వ పిల్లర్లో పునాదుల నుంచే పగుళ్లు ఉన్నాయని వెల్లడించింది. 6, 7, 8 బ్లాక్లను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కాకుండా సబ్ కాంట్రాక్ట్ నిర్మించారని తెలిపింది. ఆ బ్లాకుల్లోనే ఎక్కువగా లోపాలున్నాయని పేర్కొంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై 14 పేజీలతో కూడిన ప్రిలిమినరీ రిపోర్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ వైఫల్యానికి గల పూర్తి కారణాలు అన్వేషించడానికి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ 19న అప్పటి సీఎం ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అటు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ చేపట్టలేదని విజిలెన్స్ తన రిపోర్టులో పేర్కొంది. 2019-20లోనే బ్యారేజీకి దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆఫ్రాన్ దెబ్బతిన్నదని, దీంతో బ్యారేజ్ దిగువన ఇసుక జారిపోయిందని, కొట్టుకుపోయిన బ్లాకులను యథాస్థానంలో ఏర్పాటు చేయలేదని గుర్తించిందంట. ఇది పరిస్థితి. ఏమైందంట? నార్మల్ గా వాడు చేయకుండా థర్డ్ పార్టీకి అప్పచెప్పడంతోనే స్వాహా అప్పచెప్పడానికి ఎవరు కారణం? కారణం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కనీసం ఇక్కడ నిర్మాణ సంస్థ గాని లేకపోతే ప్రభుత్వం గాని కనీసం పట్టించుకోలేదు. తర్వాత 2019లోనే ఈ కథ అంతా కూడా బయటపడ్డా గానీ కప్పుపుచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దీంతో ఏమైందంటే ఎవడిపై ఇప్పుడు నిజంగా ఆయన సొంత ఇల్లు అయితే ఒకవేళ ఇంట్లో అట్లా పర్రెలు వాసి తర్వాత కూర్తోదేమో అని చెప్పేసి పరిస్థితి ఉంటే అట్లనే నిర్మాణం కొనసాగిస్తుండేనా? నీళ్లు పట్టక లేకపోతే ఇంకోటన పని చేయకపోతే అట్లా ఊకుంటాడా? కానీ ఏంటంటే ఇది ప్రజలది. పైసలు మనకు కావాల్సింది జేబులోకి పైసలు రావాలి. జేబులోకి పైసలు రావాలి. ఎన్ని పైసలు రావాలంటే 1,00,00,000 కోట్లు రావాలి. 1,00,00,000 కోట్ల రూపాయల దాకా రావాలి. మరి 1,00,00,000 కోట్లు రావాలంటే ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్టుగా ఎవరు చేసుకుంది వాడు చేసుకొని నాకు పైసలు వస్తున్నాయా లేవా అనుకున్నాడు కాబట్టి ఇట్లా మొత్తం మధ్యలో మాట్లాడు. కాళేశ్వరం అంటే అట్టేది కాదు, కాళేశ్వరం కూడా పెద్ద మొత్తం ఇక టూరిజం స్పాట్ అయిపోతుంది అన్న కోణంలో ఉంది. మరి టూరిజం స్పాట్ లేదు, ఏం లేదు. కనీసం కాళేశ్వరం పోదామంటే ఓ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ కూడా లేదు. డెడ్ స్పాట్ అయింది. అది టూరిజం స్పాట్ కాదు.